హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ క్రికెట్ పైన మన టీమిండియా లెజెండ్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మాత్రమైతే ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నాకంటే విరాట్ కోహ్లీ బెటర్ బ్యాటర్ అనేది సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇవే వ్యాఖ్యలు కాక ఇంకా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది సౌరవ్ గంగూలీ గారు మాత్రమైతే. అసలు సౌరవ్ గంగూలీ ఏమేమి వ్యాఖ్యలు చేశాడో వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సౌరవ్ గంగూలీ వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గతంలో వీళ్ళిద్దరికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సౌరవ్ గంగూలీకి, అదేవిధంగా టీమిండియా కెప్టెన్గా మన విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య అయితే కోల్డ్ వార్ అయితే గట్టిగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఒకానొక సమయంలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ కెప్టెన్సీని కావాలని పక్కన పెట్టడం జరిగింది. అందుకే రోహిత్ శర్మ కెప్టెన్ ఇవ్వడం జరిగింది. కెప్టెన్సీ మార్పులో సౌరవ్ గంగూలీ పాత్ర గట్టిగా ఉండడం జరిగింది. ఆ మధ్యలో అయితే రూమర్స్ రావడం జరిగినది. ఆ తర్వాత కూడా విరాట్ కోహ్లీ అని సౌరవ్ గంగూలీ మధ్య ఎప్పటికైతే ఒక వార్ జరుగుతూనే ఉందని అయితే మనకు తెలుస్తున్న సమాచారమే. అయితే ఇటీవలనే వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ మాత్రమైతే శరవేగంగా సోషల్ మీడియాలో దూసుకొని పోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ కాంట్రవర్సీలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ గ్రేట్ అని కొందరు, కాదు మన సౌరవ్ గంగూలీ గారే గ్రేట్ అని అయితే మరికొందరు అయితే చెప్పడం జరిగింది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మన సౌరవ్ గంగూలీ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్లారిటీ తోటి వీటన్నిటికి మాత్రం అయితే ఫుల్ స్టాప్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. వీరిద్దరిలో ఎవరు గ్రేట్ అనేది అయితే సౌరవ్ గంగూలీ వచ్చేసరికి తనకంటే విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని అయితే చెప్పడం జరిగింది. గంగూలీ వచ్చేసరికి అగ్రెషన్ పరంగా విరాట్ కోహ్లీ అయితే కాదు, గేమ్ పరంగా కానీ స్కిల్ పరంగా కానీ మాత్రమే నాకంటే గొప్ప బ్యాట్మెన్ అని అయితే చెప్పడం జరిగింది మన సౌరవ్ గంగూలీ మాత్రమైతే. అదేవిధంగా సౌరవ్ గంగూలీ వచ్చేసరికి విరాట్ కోహ్లీ అద్భుతమైన క్రికెటర్ అని కూడా చెప్పడం జరిగింది. మన విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డులు ఎన్నో ఉన్నాయి, విరాట్ కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టడానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేయర్లు ఎవ్వరు లేరు అని కూడా మన సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు ప్లేయర్ని అయితే కంపారిజన్ చేయడానికి అయితే వీలుండదు, ఎందుకంటే రెండు వేరు జనరేషన్ల క్రికెట్ జీవితం మాదని కూడా చెప్పుకొచ్చాడు. ఈ తరం వాళ్ళు విరాట్ కోహ్లీ ఎన్నో మ్యాచ్ ఆడడం జరిగింది, ఎన్నో రికార్డులు నెలకొల్పడం జరిగింది. అప్పట్లో నేను ఎన్నో మ్యాచ్ ఆడడం జరిగింది, ఎన్నో రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది. ఇద్దరు వేరు జనరేషన్లను కంపేర్ చేయడం సరికాదని అయితే సౌరవ్ గంగూలీ అయితే సూచించడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ కంటే నేనే ఎక్కువ మ్యాచ్లు అయితే ఆడి ఉండొచ్చు, కానీ విరాట్ కోహ్లీ కెరీర్ ఎండింగ్ వచ్చేసరికి నాకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది, ఇంకెన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కూడా ఉందని అయితే సౌరవ్ గంగూలీ మాత్రం అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీదుగా ఇద్దరు ప్లేయర్లో ఎవరు గ్రేట్ అనే కాంట్రవర్సీకి రూమర్స్ మాత్రం అయితే ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు మన సౌరవ్ గంగూలీ క్లారిటీతోనే. అయితే సౌరవ్ గంగూలీ వచ్చేసరికి ఫస్ట్ టైం మన విరాట్ కోహ్లీ పైన అయితే ప్రశంసల వర్షం అయితే కురిపించడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం విరాట్ కోహ్లీ ఆట గురించి, విరాట్ కోహ్లీ స్కిల్స్ గురించి మాత్రమే మన సౌరవ్ గంగూలీ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అందుకే నాకంటే పెద్ద ఆటగాడని అయితే క్లియర్ కట్ అయితే సౌరవ్ గంగూలీ అయితే ఒప్పుకోవడం జరిగింది. సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ మాత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు విరాట్ కోహ్లీని కామెంట్ రూపంలో పొగడడం జరుగుతుంది, అదేవిధంగా సౌరవ్ గంగూలీ కూడా పొగడతలతో ముంచేస్తున్నారు ఫ్యాన్స్ మాత్రం అయితే. తనకంటే ఒక జూనియర్ ప్లేయరు గొప్పవాడని, గొప్ప ఆట స్కిల్స్ ఉన్నాడని ఒప్పుకోవడం మాత్రమైతే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. ఎవరంటే ఏ ప్లేయర్ కూడా ఇలా ఒప్పుకోరు, ఒక సౌరవ్ గంగూలీ మాత్రమే ఒప్పుకోవడం జరిగింది. దీనిపైన అయితే అటు ఫ్యాన్స్ మాత్రమైతే సౌరవ్ గంగూలీ అయితే మీదనైతే పొగడలతో ముంచేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రమైతే విరాట్ కోహ్లీ పైన సౌరవ్ గంగూలీ అయితే ప్రశంసల వర్షం అయితే కురిపించడం జరిగింది. ఈ కాంట్రవర్సీ పైన మీ కామెంట్ ఏ విధంగా ఉంది, ఎలా ఉందని అయితే కామెంట్ రూపంలో తెలపండి. ఇద్దరు క్రికెట్లో ఎవరు గ్రేట్ అనేది కూడా కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.